గిరిజన ప్రాంతాలలో భూములకి స్థిరాస్తులకు సంబంధించి ఎల్టీఆర్ చట్టం అమల్లో ఉంది. ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అంటాం. అంటే గిరిజన ప్రాంతాలలో భూమి కానీ ఇతర స్థిరాస్తి కానీ గిరిజనులు లేదా గిరిజనుల సొసైటీ మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు ట్రైబల్ ఏరియాలో మనకు ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయి ట్రైబల్ ఏరియాలు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటునగర్ ప్రాంతం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు ప్రాంతం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం ప్రాంతం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అచ్చంపేట, ఈ ఏరియా అంతా కూడా షెడ్యూల్డ్ ఏరియా అంటాం. అంటే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కలిగిన ప్రాంతం. ఎక్కడైతే ఎక్కువగా గిరిజనులు నివసిస్తారో షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించారు. అక్కడ ఆస్తుల బదలాయింపు మీద చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మీరు షెడ్యూల్డ్ ప్రాంతాలలో కేవలం ట్రైబల్స్ మాత్రమే భూములను లీజు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గిరిజన ప్రాంతాలలోకి పోయి నాన్ ట్రైబల్ అంటే ట్రైబల్ కాని ఇతర కులాల వాళ్ళు ఎవరు కూడా గిరిజన ప్రాంతాలలో ఉన్న భూములని కౌలుకు చేయడానికి వీలు లేదు, చట్టబద్ధంగా చెల్లదు. అయినా మనం చూస్తూనే ఉంటాం, చట్టం ఒకటి చెప్తుంది, ఆచరణ జరిగేది వేరుగా ఉంటుంది. గిరిజన ప్రాంతాలలో ఎల్టీఆర్ చట్ట ప్రకారం కౌలు చేయడానికి వీలు లేకపోయినా సరే చాలా చోట్ల నాన్ ట్రైబల్స్ గిరిజన ప్రాంతాలకు పోయి కౌలు చేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం.